వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి రానున్న జంగారెడ్డిగూడెం గరిమెల్లవారి సత్రం ఒకే రోజు 4 కర్మకాండలు చేసుకునే విధంగా నిర్మాణం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి శనివారం జంగారెడ్డిగూడెం ఇన్ పేషెంట్ రోగులకు వెంకయ్య స్వామి పేరు మీద అన్నదానం. రాజరాణి కళ్యాణ మండపం వద్ద వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు ఘనంగా ఆరాధనోత్సవాలు. గాడ్ల తేదీల అన్నదాన కమిటీకి 300 స్టీల్ ప్లేట్లను వితరణగా అందజేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పిండి హరి శేషరత్నం దంపతులు. చింతలపూడిలో ఆకర్షణీయమైన వాటర్ ఫౌండేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చట్టి. K9 సంస్థ ఆధ్వర్యంలో కామవరపుకోట మండలం రావికంపాడులో ఉచిత మెడికల్ క్యాంపు. కోయలగూడెం మండలం పైనగూడెం గ్రామంలో మిరియాల సుందరం రైతు పొలంలో కరెంటు మోటార్ కి సంబంధించిన బోర్డులో త్రాచుపాము ప్రవేశించింది. దానిని చూసిన రైతు స్నేక్ సేవ్ సొసైటీ అధ్యక్షుడు చంద్రవాడ క్రాంతి కుమార్ కు సమాచారం అందజేస్తారు. చాకచక్యంగా పట్టుకుని ఆ త్రాచుపామును బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు క్రాంతి కుమార్ తెలిపారు. పొలాల్లో మోటార్ బోర్డుల వద్ద ఉన్న బోర్డులను తెరిచేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేకుంటే ఇటువంటి విషక్రిముల కారణంగా ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు. చింతలపూడిలోని వాటర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. చింతలపూడి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, చేయబోతున్న అభివృద్ధిని ఉద్దేశించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. నియోజకవర్గం నలుమూలలా ప్రజలు తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వాటర్ ఫౌండేషన్ ను ఆవిష్కరించారు. వివిధ రంగులతో విద్యుత్ కాంతుల నడుమ వాటర్ ఫౌండేషన్ ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చింతలపూడిని అభివృద్ధి చేస్తున్న సొంగ రోషన్ కుమార్ ను కొనియాడారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంపై దృష్టి పెడుతున్న కూటమి నేతల కృషిని అభినందించారు. ప్రజాసేవ కోట్లాది ప్రజల ఆశయాలకు రూపం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు కొత్త నిర్వచనం. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అభివృద్ధి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 2024లో ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని వేగంగా ముందుకు నడిపిస్తోంది. గ్రామం నుండి నగరం వరకు, రైతు నుండి విద్యార్థి వరకు, మహిళల నుండి యువత వరకు ప్రతి వర్గం జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ మా అభివృద్ధి యజ్ఞంలో చింతలపూడి నియోజకవర్గం ఒక ప్రత్యేక అధ్యాయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. చింతలపూడి శాసనసభ్యులు మన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి నాయకత్వంలో వికసిత భారత్ 2047 లక్ష్యంతో దేశం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఇలా ఎవరు చేయలేదు. ఈ సొంగ రోషన్ కుమార్ రాకముందుకు చింతలపూడి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రోడ్లు కానీ, ఈ చింతలపూడి నియోజకవర్గం కానీ చాలా ఇబ్బందులు. అటువంటి సొంగ రోషన్ కుమార్ గారు వచ్చాక ఎక్కడికక్కడ రోడ్లన్నీ క్లియర్ చేసి ఈ నరసాపురం రోడ్డు పోశారు. అలాగే సెట్టివారిగూడెం రోడ్డు 10-20 సంవత్సరాల మట్టి అసలు పోయలేదండి. అటువంటి సెట్టివారిగూడెం రోడ్డు పోశారు. అలాగే గురుబట్టలగూడెం రోడ్డు, అలాగే మన బాలవారిగూడెం రోడ్డు 22 ఏళ్ళు అయిందండి. దాన్ని పోసిన నాదులు లేదండి, 22 సంవత్సరాల మట్టి. అలాగే ఇప్పుడు సోమవారం గారు చింతలపూడి ఎమ్మెల్యే అయ్యాక బాలవారిగూడెం రోడ్డును కూడా పోస్తున్నారండి. అలాగే
ఎంతో మంది డెవలప్ ఇలా సెంట్రల్ లైటింగ్ పోయి 22 ఏళ్ళు సెంట్రల్ లైటింగ్ పోయి అన్నది చింతలపూడి సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చారు సొంగారోషం గారు. అలాగే చింతలపూడి రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది, అంతా గోతులు భయం అనమాట. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక చింతలపూడి ఎమ్మెల్యే గారు సొంగారోషం కుమార్ గారు వచ్చి వాళ్ళు గ్రాంట్ తీసుకొచ్చి రోడ్లన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు. తేడా అనేది స్పష్టంగా కనపడుతుంది కదండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికిను గతంలో 25 సంవత్సరాలు జరిగిన అభివృద్ధికి మీకు తేడా కనపడుతుంది కదా. చింతలపూడి రోడ్లే చెప్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి మండలం కూడా చింతలపూడి అసెంబ్లీ మొత్తం కూడా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఈ 2 సంవత్సరాల్లో మళ్ళా మనం నడవగలిగే స్థితికి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే మన సొంగారు రోషన్ కుమార్ గారు. గతంలో ఎప్పుడు కూడా ఎంత అధ్వానంగా పాడవలేదు కదా. అలాంటి రోడ్లని ఈ 2 సంవత్సరాల్లో నిధులు లేకపోయినా సరే దెబ్బలాడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు మన సొంగారు రోషన్ కుమార్ గారు. స్థానికులు కనుక ఇప్పుడు స్థానికేతలకి ఏంటంటే ఏదో వస్తున్నారు, ఎలక్షన్ అప్పుడు ఉంటున్నారు, గెలుస్తున్నారు, తర్వాత ఎక్కడ మగం పెట్టుకుంటున్నారు, ఏదో విజిట్కి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీకి, చింతలపూడి అసెంబ్లీ. అలాంటిది ఇప్పుడు ఆయన చింతలపూడిలో మకాం పెట్టి ఎలక్షన్ ముందే చెప్పారు, నన్ను గెలిపిస్తే చింతలపూడిలో నేను మకాం పెడతాను, ఇక్కడే నివాసం ఉండి ఈ అసెంబ్లీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఆయన చింతలపూడిలో మకాం పెట్టి అందరికీ కూడా ఆరోగ్యరీత్యా చేయండి, ఆపదలో ఎవరున్నా సరే 12 అయినా 1 గంట అయినా వెంటనే స్పందించి వాళ్ళకి ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తున్నారు మన స్థానిక ఎమ్మెల్యే గారు. నాకు తెలిసిన తర్వాత 4 ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ ఎమ్మెల్యే కూడా చింతలపూడిని కనీసం ఇంత నీట్గా చేయటం కానీ ఇంత శుభ్రంగా చేయటం కానీ ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మా రోషన్ కుమార్ గారు వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ చింతలపూడిలో బండి వేసుకుని కొత్త బస్ స్టాండ్ కాడ నుంచి పిట్టోల బంక్ దగ్గరికి వచ్చేటప్పటికి బట్టలు మొత్తం దుమ్మేకే, ముఖం బట్టలు అంతా దుమ్మేనండి. మోటార్ సైకిల్ వేసుకుని రావాలంటే ఏదైనా వెహికల్ ఎదరెళ్తుంటే మొత్తం దుమ్ము ముఖం నిండా దుమ్ము కొట్టేసుకోవటమే. అలాంటిది మా రోషన్ కుమార్ గారు ఎక్కడ ఇంత దుమ్ము కానీ ఇంత మట్టి కానీ లేకుండా ఇంత డెవలప్మెంట్ ప్రతి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాకా చేసుంటే చింతలపూడి ఇంకా పెద్ద బంగారా చింతలపూడి అయిపోను. కానీ ఏ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని అసలు ముట్టుకోలేదు చింతలపూడిని. మా ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఏంటో, దానికి ఉన్న విలువ ఏంటో అంతా ఈయన వచ్చిన తర్వాత తెలుస్తుంది జనానికి. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ నగర్ నందు తాగునీరు ఎర్రగా వస్తున్నట్లు నెలపల్లి ప్రభాకర్ తెలియజేశారు. అండర్ పైప్ లైన్ లో లీకేజ్ గాని మోటార్ బోర్ నుంచి గాని ఎర్రటి నీరు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు తాగునీరు సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శుభ్రమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు. ఎర్రటి నీరు రావడంతో మున్సిపాలిటీ అధికారులు హుటాహుటిన స్పందించారు. నీళ్ల ట్యాంకును సైతం శుభ్రపరిచారు. శుభ్రమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొంకర రంగులు వస్తున్నాయి, గడతన ధనం నుంచి వస్తున్నాయి. ఈ విధంగాను ఏంటని మున్సిపాలిటీ వారు వాటర్ వర్క్స్ వాటర్ వదిలి బాగా నడితే కంగారు పడ్డారు, రోజు 2 రోజులు అలాగే వస్తాయి అంటున్నాడు. ఈ విధంగా ఈ నీళ్ళు తాగితే ఆరోగ్య పరిస్థితులు ఏంటి, మేమేంటి, ఒకసారి అధికారులను ఆయన దయవుంచి ఈ యొక్క ట్యాప్ వాటర్ మంచి వాటర్ రావడానికి ఇచ్చేవారు మనం చేస్తున్నాము. గతంలో కూడా ఇదే విధంగా వచ్చింది. ఇటువంటి నీరు తాగితే రొంపలు, జ్వరాలు, టైఫాయిడ్ అండ్ మలేరియా మరియు జాండీస్ కూడా రావడం జరిగింది. మరి మాది మారుమూల మెట్టమూర ప్రదేశం కాబట్టి అధికారుల వారు ఒక్కసారి మా ఎందుకు దయవుంచి ఈ యొక్క వాటర్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని మనం చేస్తున్నాము. మరి ఇది వేరే కంప్లైంట్గా కాకుండా మేము ఏదో అడుగుతున్నాం కాబట్టి దీన్ని మీరు దయవుంచి ఈ యొక్క వాటర్ని పరిష్కరించవలసిన, మంచినీరు వాటర్ కింద పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రజా సంక్షేమం కోరి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో గత 4 ఏళ్లుగా వివిధ అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల ప్రజల సహకారం అందిస్తున్నారని కాపు సంక్షేమ సంఘం K9 అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు పేర్కొన్నారు. కామవరపుకోట మండలం రావికంపాడు ఫౌండేషన్ స్కూల్లో ఆదివారం డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రావికంపాడు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 200 మందికి పరీక్షలు చేసినట్లు K9 అధ్యక్షుడు కృష్ణంరాజు పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో 10 ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు డాక్టర్ దుట్టా శివశంకర్రావు నిర్వహణలో ఏర్పాటు చేశామని కృష్ణంరాజు వివరించారు. ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. అనేక కార్యక్రమాలు K9 ద్వారా దాతల సహకారంతో ప్రతి నెల జరుగుతున్నట్లు తెలిపారు. మాదాసు రాజశేఖర్, జి జ్యోతి, SK నజీర్ రోగులకు పరీక్షలు జరిపారు. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ కోల్నాటి బాబ్జీ, తేదేపా మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, పారిజాతగిరి డైరెక్టర్ కొప్పుల నాగసురేంద్ర, జనసేన అధ్యక్షులు మలిశెట్టి చాణక్య, K9 ఉపాధ్యక్షుడు బుద్దాల సతీష్, సహాయ కార్యదర్శి మణిక సత్యనారాయణ, సామాజిక విభాగం అధ్యక్షుడు ఆకుల యేసుబాబు, యూత్ వింగ్ శీలం సతీష్ పాల్గొన్నారు.
ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ చక్కగా ఈ కార్యక్రమానికి ఈ రోజు అందులో భాగంగా ప్రతి 4వ ఆదివారం రాయకుంపాటి గ్రామంలో గతంలో కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మాకు ఐ క్యాంప్ పెట్టాము. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మెడికల్ క్యాంప్, జనరల్ మెడిసిన్ కూడా క్యాంప్ పెట్టాలని అందరూ కోరుకోగా డాక్టర్ గారు మరి స్పందించి శివశంకర్ గారు మరి ఈ రోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా K9 సంస్థ ముందుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రావుకుంపాటి కాపు సంఘం ఆధ్వర్యంలో K9 సంస్థ మా చీలకృష్ణరాజు అధ్యక్షులు చీలకృష్ణరాజు గారు పర్యవేక్షణలో మరి శివ స్పెషాలిటీ మల్టీ హాస్పిటల్ శివశంకర్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన లేదు, అందరికీ తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు రావుకుంపాటిలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మరి ఇక్కడ సపోర్ట్ చేసిన మా కాపు సంఘం పెద్దలకి, ఇక్కడ అందరూ అన్ని కులాల వారికి నమస్కారం. మరి ఈ కార్యక్రమానికి యూజ్ చేసినటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉన్నది బాజీ గారికి, అలాగే రావుకుంపాటి కాపు సంఘం పెద్దలు వేణు ధర్మబాబు గారికి, రంగయ్య గారికి, అలాగే వేణు ధర్మబాబు గారికి, జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారు మాధవరావు గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి చేస్తున్నందుకు కూడా ఈ K9 సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే డాక్టర్ గారికి కూడా అగర్వాల్ డాక్టర్ గారు అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం కురువాయిగూడెం గ్రామంలో పార్టీపై పొలాల్లో వెంచేసి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం శివాలయంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో వచ్చే 3వ సోమవారం పౌర్ణమి కలిసిన సందర్భంగా పరమశివుని పూజలో ప్రత్యేక స్థానం ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా చెబుతుంటారని ఆలయ ధర్మకర్త తల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉదయం నుండి స్వామివారి అభిషేకంలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సొంత లాభం మానుకుని పొరుగు వారికి పాటుపడాలో అన్నారు. తన భార్యకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడంలో కుమారులు సహకరించడంతో సత్ఫలితం సాధిస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పురోహితులు గరిమెల్ల రామకృష్ణ. జంగారెడ్డిగూడెంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే బైవేరు ఒడ్డున 700 గజాల స్థలంలో గరిమెల్లవారి సత్రం నిర్మించారు. ఏకంగా సంవత్సరం 3 మాసాల పాటు ఈ సత్రాన్ని నిర్మించడానికి చాలా శ్రమ కోర్చారు. 2025 సంవత్సరం జూన్ 9వ తేదీన శంకుస్థాపన చేసుకున్న గరిమెల్లవారి సత్రం వచ్చే నెల సెప్టెంబర్ 5వ తేదీన గృహ ప్రవేశానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రజలకు ఈ సత్రాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కర్మకాండం చేసుకునే విధంగా సత్రాన్ని రూపుదిద్దనున్నారు. రామకృష్ణ శాస్త్రి భార్య అయిన వెంకట కనకదుర్గ మాచారంబ రత్నావళి జ్ఞాపకార్థం గరిమెల్లవారి సత్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 4 కార్యక్రమాలు చేసుకునే విధంగా 2 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కింద అంతస్తులో 8 గదులతో పాటు వరండా హాల్ తో పాటు డైనింగ్ హాల్ నిర్మించినట్లు తెలిపారు. దాంతో పాటు దారపాత్రకు సంబంధించి మెట్ల కింద ప్రత్యేక గదిని, కర్మకాండలు నిర్వహించేందుకు 2 గదులతో పాటు ప్రత్యేకంగా హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 8 గదుల్లో 2 ఏసీ గదులు ఉండేలా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కింద భాగంలో స్నానాలు చేసేందుకు 9 మరుగుదొడ్లు, భోజనాలు చేసేందుకు 7 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవైన వరండాను రూపొందించినట్లు తెలిపారు. అంతేకాకుండా పై అంతస్తులో 4 గదులు నిర్మాణం చేపట్టనున్నట్లు, అందులో 2 గదులను సంరక్షకుడు నిమిత్తం అన్ని హంగులతో ఏర్పాటు చేయగా మరో 2 గదులు కూడా కర్మకాండల నిమిత్తం రూపొందించినట్లు తెలిపారు. పైన కూడా వేరువేరుగా వంటగదితో పాటు విశాలమైన షెడ్డు నిర్మాణం చేసినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. గోమాతకు కింద భాగంలోనే షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఒకేసారి 10 రోజుల పాటు 4 కార్యక్రమాలు ఏకకాలంలో చేసుకునే విధంగా గరిమెల్లవారి సత్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రామకృష్ణ తనయుడు గరిమెల్ల గంగాధర్ శాస్త్రి తెలిపారు. ఒక్కో కార్యక్రమానికి 50 మంది చొప్పున సుమారు 200 మంది భోజనాలు చేసే విధంగా కింద పైన కలిపి విశాలమైన వరండాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సత్రాన్ని పూర్తిగా గరిమెల్ల రామకృష్ణ సొంత నిధులతో నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ నెలాఖరు నుంచి కర్మకాండలు నిర్వహించుకునేందుకు ఈ సత్రం పూర్తిగా అందుబాటులోకి రావడంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నీటి సౌకర్యం ఉన్న బయనేటి వాగులో స్నానాలు చేసుకునే విధంగా బోరు, నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిపతయ నమః. ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు గరిమెళ గంగాధర శాస్త్రి. నేను రామకృష్ణ గారి ప్రథమ కుమారుణ్ణి. మా అమ్మగారు గరిమెళ కనకదుర్గా మాచరాంబ, అలాగే రెండవ తల్లి రత్నావళి గారు. వారి సంకల్పంతో మా నాన్నగారు ఇక్కడ జంగారెడ్డిగూడెం గ్రామంలో ప్రజలందరూ కూడా ఏదైనా అపర కార్యక్రమం చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే అయితే రాజమండ్రి లేకపోతే కొవ్వూరు వెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తున్నారు. వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్లి నివాసానికి గాని కార్యక్రమం చేసుకోవడానికి గాని ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము సహజంగా పురోహితంలో ఉన్నవాళ్ళం కాబట్టి అందులో ఉండే లోటుపాట్లు మాకు తెలుసు కాబట్టి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ ఏదైనా ఒక సత్రం ఉంటే బాగుండదు, ఇక్కడ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సంకల్పం చేస్తే మా నాన్నగారు దాన్ని ప్రోగ్బలం చేసి ఇక్కడ బైనేరు శివాలయం పక్కనే ఒడ్డున పాత శివాలయం దారి పక్కన 700 గజాల స్థలంలో కింద 8 గదులతోటి, ఒక 4 హాళ్లతోటి, పైన 2 గదులతోటి, ఒక హాల్ తోటి, అలాగే ఒడ్డున బైనేరు శివాలయం ఒడ్డునే ఒక అపర భవనాన్ని నిర్మాణం చేసి అపరకర్మ చేసుకునే భవనాన్ని నిర్మాణం చేశారు. ఒకే సమయంలో 4 కార్యక్రమాలు యథేచ్ఛగా నివాసం 10 రోజులు ఇక్కడే ఉండి యావత్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళవచ్చు. జంగారెడ్డిగూడెం గ్రామం గాని, జంగారెడ్డిగూడెం గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని, బ్రాహ్మలు, షావుకారులు, రాజులు అనేవాళ్ళు ఎవరికైనా సరే ఈ భవనం పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే 10 రోజులు కార్యక్రమం అంటే మొదటి రోజు నుంచి శ్మశానంలో కార్యక్రమం పూర్తి చేసుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడే అస్థిని ధారాపాత్ర కట్టుకుని నిత్యవిధులు బైనేరు ఒడ్డునే నిత్యవిధులన్నీ చేసుకుని ఇక్కడ కార్యక్రమం ధర్మోదకాలతో సహా సపండీకరణతో సహా పూర్తి చేసుకుని ఆసీమాంతం కూడా చేసుకుని ఎవరి గృహానికి వాళ్ళు వెళ్ళవచ్చు. అంత సదుపాయంతో ఇక్కడ యథేచ్ఛగా ఒకేసారి ఒక్కొక్క కార్యక్రమానికి 50 మంది జనాభాని వేసుకున్న 200 మందితోటి ఇక్కడ 10 రోజులు నివాసం ఉండి కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 8 గదులు ఏర్పాటు చేయడం అయినది. అందులో 2 గదులు ఒక హాలు ఒక కార్యక్రమానికి, మళ్ళీ 2 గదులు ఒక హాలు ఒక కార్యక్రమానికి, మళ్ళీ 2 గదులు ఒక హాలు ఒక కార్యక్రమానికి, కింద పైన 2 గదులు ఒక హాలు పైన ఇవ్వడం, మొత్తం 4 కార్యక్రమాలకు అలా విభజన జరిగింది. అలాగే ధారాపాత్రలు కూడా అందరూ కూడా ఒకే చోట ఒక గది దాని నిమిత్తం కేటాయించబడింది. అక్కడ ధారాపాత్రలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నిత్యవిధులు ఒడ్డునే నిత్యవిధులు పూర్తి చేసుకుని సపండీకరణ ఆసీమాంతం కూడా పూర్తి చేసుకుని ఎవరి గృహానికి వారు వెళ్ళవచ్చు. ఈ గ్రామంలో ఈ భవనం కడితే బాగుంటుందని మా తల్లిగారైన గరిమెళ రత్నావళి గారు సంకల్పం చేశారు. దానికి మా నాన్నగారు గరిమెళ రామకృష్ణ శాస్త్రి గారు పూర్తి ఆర్థికంగా ఆయనే భరించి యావత్తు భవనాన్ని ఆయన నిర్మాణం చేశారు. నేను నా సోదరుడు వారికి సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం జూన్ 9వ తారీఖు 2025 సంవత్సరం శంకుస్థాపన చేసి రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నాటికి గృహప్రవేశం చేసుకుని సెప్టెంబర్ నెలాఖరికి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక 50 మంది ప్రజానీకము మమ్మల్ని ఆశీర్వదించి మా అమ్మగారి కోరిక మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి భవనం కట్టాం కాబట్టి అందరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు నష్టం కలిగేలా పథకాన్ని రూపొందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడువాయి, పేరంపేట గ్రామాలలో పేదలకు చెందాల్సిన భూములను భూస్వాములు వారి పేర్ల మీద రాయించుకున్నారని ఆరోపించారు. అధికారంలోనూ మార్పు కావాలి, మార్పు రావాలి అంటూ నినాదాలు చేశారు. భూమి భుక్తి కోసం పోరాడే పేద, సామాన్య, మధ్యతరగతి ఆకలి కేకలను అధికార ఘనం పట్టించుకోవాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మన్నం కృష్ణ చైతన్య, రమణరాజు, బొలివే బాలయస్సు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతున్న సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మార్పు రావాలి, మార్పుకోవాలని కోరుతూ ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు నిర్వహించాం. తదనంతరం 17 నుంచి 28వ తారీఖు వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా మేము తిరిగి చూసిన క్రమంలో వాటిని పరిష్కారం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పి కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అవి లేవు, ఇవి లేవు. ఆఖరికి ఉపాధి పనులు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చుతూ వికసిత్ భారత్ జీ రామ్జీ అని చెప్పి మార్చుతూ దాని మార్పుతో పాటు 60% నిధులు కేంద్రం, 40% నిధులు రాష్ట్రం ఇవ్వాలని చెప్పి పెట్టడం ద్వారా ఆ నిబంధన వల్ల వాళ్ళ పథకం, ఆ చట్టాన్ని కూడా తుంగలో దొక్కే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ఇవాళ ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో రైతాంగం దగ్గర వ్యవసాయమే లేకపోతే వ్యవసాయ కూలీలు ఎట్లా బతకాలి? అలాగే 1/2 సెంటు ఇచ్చారు. ఏదైతే మేము అధికారంలోకి వస్తే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. అంతకుముందు జగన్ సెంటున్నర ఇస్తే ఈయనేమో నేను వస్తే 2 సెంట్లు 3 సెంట్లు అన్నాడు ఇళ్ల స్థలాలు. అయితే ఆయన 1,80,000 కలిపి 2,15,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 35,000 రూపాయలు అంగన్వాడీ డ్వాక్రా ద్వారా అని చెప్పాడు. కానీ ఈయన నేను 4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎక్కడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా, బీకేఎంయూగా ఏదైతే మీరు ఇచ్చిన హామీ ఉందో దాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన పని లేకపోవడంతో ధరల భారం కూడా విపరీతంగా ఉంది ప్రజలపైన. ఆ ధరల భారం తగ్గించాలి. అదేవిధంగా 22Aలో ఏదైతే పేదలు లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నారు ఇవాళ వాళ్ళకి వచ్చేటటువంటి పథకాలను కూడా అమలు కాకుండా ఉన్న 22లో ఎడబెట్టడం వల్ల 1B అడంగులు రాకుండా పోతూ ఉంది. దానివల్ల రేపొద్దున్నే సెంటు 2 సెంట్లు సాగు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎకరం అరెకరం సాగు చేసుకునే వాళ్ళకి ఎరువులు కూడా దొరికే పరిస్థితి ఉండదు. ఆ భూములు కూడా లాక్కోవడానికి చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అటువంటి భూములన్నింటినీ కూడా పేదలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పేదల హక్కుల్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ అన్ని సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం బైనరీ శివాలయం వద్ద గాండ్ల తేలీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి 300 స్టీల్ ప్లేట్లను పిండి హరి శేషారత్నం దంపతులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా తొలుత స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్టీల్ ప్లేట్లను అభివృద్ధి కమిటీకి అందజేశారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. నూతన స్టీల్ ప్లేట్లలో భక్తులు అన్నదానం చేశారు. శంభో శంకర హరహర నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తాము అడిగిన వెంటనే స్టీల్ ప్లేట్లను విరాళంగా అందజేసిన పిండి హరి కుటుంబ సభ్యులకు గాండ్ల తేలీల సంఘం సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లు లక్ష్మణరావు, రాంబాబు, బిట్రాల శ్రీనివాసరావు, అశోక్, మొత్తంశెట్టి ప్రసాద్, హరీష్, ఈశ్వర్ పాల్గొన్నారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉమా రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయం వద్ద అన్న సమారాధన నిమిత్తం మా యొక్క ఇవరకు వచ్చి చూసాము. ప్లేట్లు తక్కువగా ఉండడం చూసి ఈ కమిటీ వారు ఏంటి అని అడిగితే ప్లేట్లు తక్కువ ఉన్నాయంటే నేను స్పాన్సర్ చేస్తానని చెప్పేసి ఒక 300 ప్లేట్లు వీళ్ళకి అన్నదానానికి మొత్తంగా ఇవ్వడం జరిగింది. ఈ తేలీల సంఘం ఈ అన్నదానం చేయటంలో యువకులందరూ కలిసి ఇలా చేయటంలో చూసి మాకు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము ఒక 300 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమ శివాయ. నా పేరు బొల్లు లక్ష్మణరావు. శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను. అన్నదాన కమిటీ ఈ మహాన సమారాధన కార్యక్రమానికి మొదలుపెట్టి సుమారు 9 సంవత్సరాలు పూర్తయింది. 10 సంవత్సరాలు గడిపెట్టింది. భక్తుల సహకారంతో ప్రతి వారం కూడా మహాన సమారాధన కార్యక్రమం ఆ స్వామివారి సన్నిధిలో దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకి ఎంతో సౌహృదయంతో విరాళిస్తున్నారు.
సేవ చేస్తున్నారు. అలాగే చక్క వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇస్తున్నారు. అలాగే పిండిరాము గారు ఒకసారి ఈ మహాన సమారాధన కార్యక్రమానికి వస్తే మీకు ఏమైనా కావాలితే చెప్పండి ఇస్తామన్నారు. అలాగే అడిగాము. మన జంగారెడ్డి వాస్తులు పిండిరాము గారు 300 ప్లేట్లు ఇస్తానన్నారు. చక్కగా అడగనంపటే ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ 300 ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళ శ్రావణ మాసం అని చక్కగా తీసుకొచ్చి ఇచ్చారు. వారిని మా కమిటీ ద్వారా ఆయనకి అభినందిస్తున్నాం. మా కమిటీ ద్వారా ఆయన అభినందిస్తున్నాం. అలాగే ఈ మహాన సమారాధన కార్యక్రమానికి వివరాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు తేలేటి సంఘం శివభక్త బృందం జంగారెడ్డిగూడెం శ్రీ శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా నిర్మితమవుతున్న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆశ్రమం నందు వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. బాలకుటీరంలో వేంచేసి ఉన్న స్వామివారి మందిరాన్ని వివిధ రంగుల కాగితాలతో అలంకరించారు. వెంకయ్య స్వామి వారికి అర్చన అష్టోత్తరంతో పాటు అగ్నిగుండ పూజలు చేశారు. ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు జరిపారు. ఓం నారాయణ ఆదినారాయణ పారాయణం ఆలపించారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. శరవేగంగా ఆశ్రమ నిర్మాణం చేపడుతున్నారు. ప్రత్యేకంగా అగ్నిగుండం నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. మరో 2 మాసాలలో పూర్తిగా ఆశ్రమం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మాణకర్త చిన్ని భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం బాలకుటీరంలోనే యథావిధిగా వెంకయ్య స్వామి కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి దాసానుదాసులు బయనపోయిన ఆదేశానుసారం జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆశ్రమ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు చిన్ని రత్నకుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం నూరుపడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి శనివారం గొలగమూడి వెంకయ్య స్వామి వారి పేరు మీద చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు డాక్టర్ కేశవరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం అన్నదానం నిర్వహించేలా సత్యసాయిబాబా ట్రస్ట్ సభ్యులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కరటూరి సుబ్బారావు, మొగల్లపు వెంకటేశ్వరరావు, సత్యబాబా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హితోధికంగా సహకరించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు చేసి హారతులు అర్పించారు. ఓలేటి రమణ వివాహ దినోత్సవం పురస్కరించుకుని స్వీట్స్ పంపిణీ చేయగా వగ్వాల పుల్లారావు కూరగాయలను వితరణ చేశారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతి శనివారం రోజున శ్రీ సత్యసాయిబాబా వారి సహాయ సహకారాలతోటి ప్రతి శనివారం ఇన్పేషెంట్స్ తరపున వచ్చేటువంటి భక్తులు వాళ్ళ అటెండెంట్స్కి ప్రతి శనివారం రోజున నిరంతరాయంగా భగవాన్ వెంకయ్య స్వామి వారి పేరు మీద అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా పేషెంట్ తరపున వచ్చేటువంటి సహాయకులందరూ కూడా ఉపయోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. జై గురుదత్త. సాదిక్ ఖాన్ కారణంగా ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారని, అటువంటి వ్యక్తులపై జీవిత ఖైదు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, వేమూరి శ్రీనివాస్, పీచుపాటి రామలక్ష్మి, బ్రహ్మాజీ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏఈ నోకరాజు గారు కుటుంబం ఆత్మహత్య చేసుకునే దాని మీద పోలీసు వారికి, జంగారెడ్డిగూడెం పోలీసు వారికి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. ఈ సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఈ రైఫిల్ షూట్ ట్రైనింగ్ ఇచ్చే అతను పూర్తిగా నేర స్వభావం, నేరాలు చేయడానికే దాన్ని ఈ ముసుగులో పెట్టాడు. అలాగే మన ఏదైతే కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లల్ని తీసుకుని వస్తారు అని దాని మీద కన్నేసి ఓ 20-30 మంది వీడియోలు కూడా అతని ఫోన్లో ఇలాంటి అబ్యూస్ ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టుకుని తద్వారా దీన్ని ఒక వ్యాపారంగా ఈ ఆడవాళ్ళ విధానంలోనే తను ఆమెను మతం మారమని, వాళ్ళ ఆస్తులు రాయమని, ఆమెను కాంక్షించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు బుద్ధిపూర్వకంగా చేసిన ఇతని మీద 2 మరణ శిక్షలు, 3 మరణ శిక్షలు, ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి తరఫున 25 ఏళ్లు చొప్పున వాడిని అసలు జీవితకాలం బయటికి రానివ్వకుండా ఇది ఒక హెచ్చరికైన కేసు కింద తీసుకుని పోలీసు వారు అలాగే న్యాయస్థానాలు కూడా అతి త్వరగా రాష్ట్ర కోర్టుల ద్వారా అతనికి 3 మరణ శిక్షలు వేయాలని సందర్భం కోరుకుంటూ పాపం తల్లిదండ్రుల్ని, తాతగారిని కోల్పోయిన ఆ పిల్లవాడికి మనోబలాన్ని ఇవ్వాలని, అలాగే మన అందరం కూడా ఎవరితో మాట్లాడుతున్నాం అనే దాని మీద ఒక అవేర్నెస్తో ఉండాలి గృహిణులు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సాజిద్ ఖాన్ అనే కరుడుగట్టిన నేరస్తుడిని అసలు ఇంకా మళ్ళీ సూర్యోదయం చూడనివ్వకుండా జైల్లోనే కుమ్ములు చనిపోయేలాగా తీవ్రమైన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ పోలీసు వరకు విజ్ఞప్తి చేస్తారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సాజిద్ ఖాన్ విషయం మీద అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరడమైంది. ఈ సాజిద్ ఖాన్ అటువంటి వారు
కాకినాడ ఏఈ గారు నోకరాజు గారు వారంతా కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. అటువంటి వారికి కూడా షాదీ ఖాన్ లాంటి వారిని కంప్లైంట్ చేయడానికి వారు ముందుకు రాలేదు. మన చాలామంది ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మన హిందూ సమాజం వాళ్ళందరూ కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని ముందు ఒక పర్యవేక్షలో పెట్టుకోవాలి. దీన్ని మీరు షాదీ ఖాన్ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవాలి అని కోరుతున్నాను. ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోనూ నోకరాజు గారి కుటుంబ మరణానికి కారణమైన షాహిద్ ఖాన్ని కఠినంగా శిక్షించాలని, లవ్ జిహాద్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులందరూ కూడా దృష్టి పెట్టాలని, ఇవాళ ఆడపిల్లలు మోసపోకుండా వాళ్ళని కాపాడాలని కోరుతూ ఇవాళ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున తల్లిదండ్రులందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏ విధమైన మోసాలు ట్రాపుల్లోనూ ఇరుక్కోకుండా మీ పిల్లల్ని కౌన్సిలింగ్ ఇస్తూ ఎడ్యుకేట్ చేసుకుంటూ మీ పిల్లలందరినీ కాపాడాలని, ఈ రకంగా చేసేటటువంటి ముఠాల మీద కానీ జిమ్ ట్రైనర్స్ ఇలా రకరకాల ముసుగుల్లో లవ్ జిహాద్కి పాల్పడుతున్న వారు అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని ఈ సందర్భంగా కోరడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి రానున్న జంగారెడ్డిగూడెం గరిమెల్లవారి సత్రం ఒకే రోజు 4 కర్మకాండలు చేసుకునే విధంగా నిర్మాణం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి శనివారం జంగారెడ్డిగూడెం ఇన్పేషెంట్ రోగులకు వెంకయ్య స్వామి పేరు మీద అన్నదానం. రాజరాణి కళ్యాణ మండపం వద్ద వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు ఘనంగా ఆరాధనోత్సవాలు. గాడ్ల తేనీల అన్నదాన కమిటీకి 300 స్టీల్ ప్లేట్లను వితరణగా అందజేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పిండి హరి శేషరత్నం దంపతులు. చింతలపూడిలో ఆకర్షణీయమైన వాటర్ ఫౌండేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చట్టి. K9 సంస్థ ఆధ్వర్యంలో కామవరపుకోట మండలం రావికంపాడులో ఉచిత మెడికల్ క్యాంపు. వార్తలు సమాప్తం. నమస్కారం.